హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. ఇంక ఈరోజు అయితే మేము రొయ్యల పచ్చడి పెడుతున్నాము. ఎలా పెడతాము ఏంటి అని అయితే ఫుల్ వీడియో చూసేయండి. ఇంకా ముందు రొయ్యలు అయితే మొత్తం క్లీనింగ్తో సహా మేమే చేసుకున్నాము. అంటే రొయ్యలో ఉన్న నరము అవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మేమే చేసాం. ఈ వీడియో అయితే షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసా. అంటే డీటెయిల్డ్గా ఎట్లా క్లీన్ చేయాలి ఏంటి అనేది కూడా నేనైతే ఫస్ట్ టైమే క్లీన్ చేశాను అన్నమాట. ఇవంతా నేను ఎప్పుడు షెల్స్ ఇవి క్లీన్ చేయలే. ఎప్పుడైనా మా డాడీ తీసుకొస్తే బయట నుంచి ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసి తీసుకొని వస్తాడు. కానీ ఇప్పుడు మేము ఏంటంటే ఆంధ్ర నుంచి తెప్పించుకున్నాము. అవి ఐస్ బాక్స్లో తెప్పించుకోవడం వల్ల మేము ఏమి క్లీన్ చేసుకోలేదు. ఇట్లా తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేయాల్సి వచ్చింది. ఇంకా పెద్ద టాస్క్. మినిమం మేము 2 hours కూర్చున్నాం ఈ 3 kgs క్లీన్ చేయడానికి. చాలా టైం పట్టింది. నేనేమో పైన షెల్ తీస్తూ ఉంటే మా మమ్మీ మా చెల్లి వీళ్ళందరేమో లోన నరం ఉంటుంది కదా, ఇంకా నరం తీస్తూ ఉన్నారు. ఇంక చిన్న చిన్న పనులు ఉంటే అందరు చేసుకుంటూ ఉంటారుగా. ఇంకా మా మమ్మీ అయితే క్లీనింగ్ చాలా పర్ఫెక్ట్గా చేసింది. షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసాం. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ కమెంట్స్ వల్ల మాకు వీడియో ఎలా చేయాలి నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుందిగా. ఇంక ఇప్పుడైతే పచ్చడి ప్రాసెస్లోకి వెళ్దాం రండి. రొయ్యలు క్లీన్ చేసుకున్నాకైతే దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ట్రిక్ నాకు మ్యాక్స్ ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఇలా ఉడకపెట్టేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు కొంచెంలో బ్యాడ్ స్మెల్, రొయ్య అనేది నీచు స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే అలా సిమ్లో పెట్టేస్తే గనక వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా. ఆ రిలీజ్ అయిన తర్వాత మొత్తం ముక్క దగ్గరికే అసలు బ్యాడ్ స్మెల్లే రాదు. ఇంకా మసాలా తయారు చేసుకుందాం ఈ గ్యాప్లో మనం. అవి ఉడికే లోపల ఒక 2 tablespoons ధనియాలు, 1/2 tablespoon మెంతులు, 1 spoon జీలకర్ర, చూడండి ఒక 7 నుంచి 8 యాలకులు, 7 నుంచి 8 లవంగాలు, 3 దాచిన చెక్క. ఇదంతా దేనికి ఒక 2.5 kgs. మేము 3 kgs తీసుకున్నాం, 1/2 kg మేము ఫ్రై చేసుకున్నాం. సో 2.5 kgsకి ఈ కొలత అనమాట. ఇంకా మొత్తం సిమ్లో వేయించిన తర్వాత అయితే ఒక 2 tablespoons ఆవాలు అయితే యాడ్ చేసుకొని సిమ్లో మంచిగా, మరీ ఎక్కువ రోస్ట్ చేయకూడదు. రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతుంది. సో పచ్చడి కలర్ కూడా బ్లాక్ వస్తుంది. సో లైట్గా అంటే ఆవాలు చిటపటా అంటాయి కదా, అలా అన్నప్పుడు మాత్రం గ్యాస్ కట్టేస్తే చాలు. చూడండి వీడియోలో చూపిస్తున్నాంగా, ఆవాలు కొంచెం చిటపటా అంటే. ఇంకా మా మమ్మీ అయితే రొయ్యలు మంచిగా దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత అయితే మంచిగా వేపుతుంది. కానీ ఈ లోపల నేను ఆ వీడియో క్లిప్ తీయలేదు. దీనికైతే మేము పల్లి నూనె వాడాం. అదే చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి. ఇంకా వేస్తూ ఉంటే బుజురు అయితే వస్తూనే ఉంటుంది. దగ్గరుండి కలపాలి. ఇంకా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఆ రొయ్య ముక్కలన్నీ పక్కకు తీసేసుకోవాలి. అంటే ఉడికిచ్చిన తర్వాత ఈ రొయ్యల్ని మళ్ళీ వేరే బౌల్లో ఆయిల్ పెట్టుకొని వేయించుకోవాలి. చూసారుగా నేను వీడియోలో చూపించినట్టు కలర్ అయితే రావాలి. ఇంకా రొయ్యలు తీసేసుకున్న తర్వాత అయితే మినిమం 50 grams అల్లం, ఇంకో 20 grams వెల్లుల్లి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంకేదైతే సిమ్లోనే ఎంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది, ఎక్కువ ఫ్లేవర్ రాదు. సో సిమ్లో పెట్టుకొని ఇదంతా వేయించుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాము. మేము చికెన్ పచ్చడి ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఉంటుంది కదా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అయితే ఫ్రై చేసుకున్న రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా. ఇంకా ఆ రొయ్యలను అయితే యాడ్ చేసేసుకుందాం. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కూడా కమెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాము. అంటే మా స్టైల్లో మ్యాక్స్ అందరికీ మా ముస్లిం స్టైల్ నచ్చుతుంది కాబట్టి. ఇంకా మనం మసాలా అంతా పట్టుకున్నాం కదా పక్కన పెట్టి, సో అదంతా యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఇదంతా కరెక్ట్ క్వాంటిటీ కాబట్టి ఆ పట్టుకున్న మసాలా అంతా వేసేయచ్చు. ఇంకా కొంచెం పసుపు, ఆల్రెడీ పసుపు మనం కడిగేటప్పుడు బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి లిటిల్ బిట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం అయితే ఈ 2.5 kgs ప్రాన్స్కి అయితే మేము ఆల్మోస్ట్ 300 grams వేసాము. అంటే మా స్పైస్ లెవెల్స్ తగ్గట్టు. ఒకవేళ ఓవర్ స్పైస్ తింటే కనుక 400 వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ సరిపోతుంది 300 grams అనేది. ఎందుకంటే రొయ్యకు స్వీట్నెస్ ఉంటుంది, అంటే తీపిదనం ఉంటుంది కాబట్టి ఈ కారం మ్యాక్స్ సరిపోతుంది. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలుపుకోవాలి. కారం వేసిన 1 minute గ్యాస్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే బ్లాక్ కలర్ అయిపోతుంది కారం వేయగానే. సో వెంటనే ఆఫ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి. ఎందుకంటే వాష్ చేసినప్పుడు సాల్ట్ వేసాం, బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ అయితే వేసాం కాబట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టు.
ఇంకైతే ఇది చల్లగా అవ్వాలన్నమాట. మేమైతే ఒక 2 అవర్స్ ఉంచాం. చల్లగా అయిన తర్వాత 4 లెమన్స్, ఒక 2 కేజెస్కి 4 లెమన్స్. ఇంకా మేమైతే జార్ గ్లాస్లో స్టోరేజ్ చేస్తున్నాం, ఎందుకంటే పికిల్ ఎక్కువ డేస్ ఉంటుంది అని. అట్లనే మా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.